ఆచి చికెన్ మసాలా. దేశంలో స్మార్ట్ ఫోన్ల ధరలు పెరుగుతున్నాయి. మెమరీ చిప్ల కొరత వల్ల స్మార్ట్ ఫోన్ ధరలు పెరగనున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మొబైల్ కంపెనీలు రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించాయి. కొత్తగా లాంచ్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ తో పాటు ఇప్పటికే మార్కెట్లో ఉన్న మోడళ్ల ధరలు పెరగనున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ శాంసంగ్ ధరలను పెంచగా, ఇక చైనాకు చెందిన వివో, ఐక్యూ బ్రాండ్లు రేట్లను పెంచేందుకు రెడీ అవుతున్నాయి. ఇక దేశంలో స్మార్ట్ ఫోన్ల ధరలు పెరుగుతున్నాయి. మెమరీ చిప్ల కొరత వల్ల స్మార్ట్ ఫోన్ ధరలు పెరగనున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మొబైల్ కంపెనీలు రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. కొత్తగా లాంచ్ చేస్తున్న స్మార్ట్ ఫోన్లతో పాటుగా ఇప్పటికే మార్కెట్లో ఉన్న మోడళ్ల ధరలు కూడా పెరగనున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ శాంసంగ్ ధరలను పెంచగా, ఇక చైనాకు చెందిన వివో, ఐక్యూ బ్రాండ్లు కూడా రేట్లను పెంచేందుకు రెడీ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్, ఇక రానున్న రోజుల్లో అటు స్మార్ట్ ఫోన్ల రేట్లు పెరుగుతాయని ప్రచారం అయితే జరుగుతుంది. ఇది ఎంత మేర వాస్తవం? సునీత, గత కొన్ని నెలలుగా అయితే ఒక మాట బాగా వినిపిస్తుందని చెప్పాలి. స్మార్ట్ ఫోన్ ధరలు బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు అది అంటే ఒక ప్రచారంలో ఉండే, కాకపోతే ఇప్పుడు అది అఫీషియల్ గా నిజమైందని చెప్పాలి. దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అయితే ఇప్పుడే ధరలు పెంచింది. చైనా బ్రాండ్లకు సంబంధించిన వివో గానీ, ఐక్యూ గానీ మార్చి 1 నుంచి అయితే ధరల పెంపుగా అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాయని చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే వివో అండ్ ఐక్యూకి సంబంధించిన అయితే ఒక 1500 నుంచి 2500 వరకు అయితే పెరిగే అవకాశం ఉంది. ఐక్యూకి సంబంధించిన మోడల్స్ లలో అయితే 1500 నుంచి 2500 వరకు పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. తర్వాత మిడ్ రేంజ్ సెగ్మెంట్ చూసుకుంటే 15,000 నుంచి 25,000కు ఎక్కువగా ఉన్న మొబైల్స్ పైన అయితే ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉంది. అటు శాంసంగ్ బడ్జెట్ మిడ్ రేంజ్ మొబైల్ లో కూడా ఇంచుమించు 1000 నుంచి 2000 వరకు పెంచే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ శాంసంగ్ అయితే ఫిబ్రవరి 25 నుంచే ధరలు పెంచడం అనేది ఇంప్లిమెంటేషన్ చేసింది. ఆ విషయం తెలిసిన సంగతే. ముఖ్యంగా గెలాక్సీకి సంబంధించిన వాటిలో చూసుకుంటే 87,900 నుంచి అయితే గెలాక్సీ 26S26 అయితే ధరలను అయితే పెంచడం జరిగింది. గత సిరీస్ తో పోలిస్తే ఇంచుమించు 10,000 నుంచి 20,000 వరకు ఎక్కువగా పెంచడం జరిగింది. S26 చూసుకుంటే 87,999 నుంచి 10,000 అంటే ఇంచుమించు 97,999 వరకు అయితే పెరగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా అంటే చాలా రోజుల నుంచి అయితే ఈ ప్రచారంలో ఉంది. మెయిన్ అంటే ధరలు పెరుగుతాయి మొబైల్ అనేది సామాన్య మానవులకు అయితే తెలుసు, కాకపోతే ప్రజలకు తెలుసు. కాకపోతే ఎందుకు పెరుగుతాయి అనేది ఇంటర్నల్ గా ఆలోచిస్తే ముఖ్యంగా షార్టేజ్ అంటే మెమరీ చిప్ల షార్టేజ్, అంటే ర్యామ్ గానీ, NAND స్టోరేజ్ గానీ, UFS స్టోరేజ్ గానీ అయితే పెద్ద షార్టేజ్ అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా ప్రపంచంలో అతిపెద్ద మెమరీ చిప్ తయారీదారులు శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ గానీ, XA హైనిక్స్ గానీ, మైక్రాన్ టెక్నాలజీస్ గానీ షార్టేజ్ అయితే చాలా ఉందని చెప్పాలి. ర్యామ్ కి సంబంధించిన కానీ, మైక్రో చిప్స్ సంబంధించిన కానీ. సో దాని ప్రభావం అయితే ఖచ్చితంగా మొబైల్ సంబంధించిన తయారీ రంగంలో ఖచ్చితంగా ఉందని చెప్పాలి. అయితే ఎందుకు కొరత వచ్చిందని చూసుకుంటే దానికి కూడా ఏ ఎఫెక్ట్ అనేది ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది. ఏ డేటా సెంటర్లకు సంబంధించి ఏ మోడల్స్ కొత్తగా తయారు చేయడం, అంటే క్లౌడ్ ఏఏ సర్వర్లు లేకపోతే హై బ్యాండ్ విడ్త్ మెమొరీకి అయితే భారీ డిమాండ్ ఉంది. వాటిని తయారు చేయాలంటే ఒక ఏఐ సర్వర్ కి సాధారణంగా
4 నుంచి 6 రెట్లు ఎక్కువగా మెమరీ అవసరపడుతుంది. సో ఆ విధంగా అయితే ఎక్కువగా మెమరీకి సంబంధించిన చిప్లను వాడడం వల్ల అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా చిప్ కు సంబంధించిన వాటిలో అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే అంటే షార్టేజ్ అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. గత 6 నెలల్లో చూసుకుంటే అంటే ర్యామ్ అండ్ ఎన్ఏఎన్డి ధరలు అయితే 15 నుంచి 20% పెరిగాయి. అంటే స్మార్ట్ ఫోన్ కంపెనీలకు అయితే ఇన్పుట్ కాస్ట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది ఆటోమేటిక్ గా. ముఖ్యంగా అంటే సింపుల్ వేలో చెప్పాలంటే ఏకి సంబంధించిన అప్డేట్ వర్షన్ రావడం, వాటికి సంబంధించిన వాటిలో ఫోన్ లో ఇంప్లిమెంట్ చేయాలంటే మైక్రోచిప్లు అయితే ఎక్కువ కాస్ట్ అవుతాయి. సో ఎక్కువ కాస్ట్ అయితే ఆటోమేటిక్ గా కంపెనీలకు తయారు చేసే విధానంలో కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా మొబైల్ ధరలను అయితే పెంచడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రతి బ్రాండ్ ఏ ఫోన్ ని మార్కెటింగ్ చేస్తుంది కాబట్టి ఏ ఫీచర్స్ అంటే ఒక డివైస్ ఏ ప్రాసెసింగ్ ఉండాలి, రియల్ టైం ట్రాన్స్లేషన్, ఏ కెమెరా ప్రాసెసింగ్, ఏ ఫోటో ఎడిటింగ్, వీటికి పవర్ఫుల్ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా కావాలి. తర్వాత హయ్యర్ ర్యామ్ అవసరం. వీటన్నిటిని అడ్వాన్స్ గా తయారు చేయాలంటే మాత్రం అంటే చిప్స్ అయితే ఖచ్చితంగా కావాలి. మైక్రో చిప్స్ అయితే ఖచ్చితంగా కొత్తవి అయితే అప్డేట్ చేయాల్సి వస్తుంది. వాటిని అప్డేట్ చేయాలంటే ఏకి సంబంధించిన వాటిలో ప్రాసెసర్లు 4 నుంచి 6 రెట్లు ఎక్కువ కావాల్సి వస్తుంది. సో మైక్రో చిప్లు కూడా ఎక్కువ వాడాలి. సో షార్టేజ్ వల్ల అయితే మొబైల్ అయితే ఖచ్చితంగా పెరగడం జరిగింది. ఇంకో వైపు చూసుకుంటే కూడా రూపీ బలహీనత అనేది కూడా మార్కెట్ అంటే మొబైల్ పెరగడానికి ఖచ్చితంగా దానిపైన ఎఫెక్ట్ ఉందని చెప్పాలి. తర్వాత లాజిస్టిక్ కాస్ట్ అంటే రెడ్ సీ షిప్పింగ్ డిస్టర్బెన్స్ అనేది కూడా ఖచ్చితంగా దానిపైన ఉంది. తర్వాత ఇన్సూరెన్స్ కాస్ట్ పెరగడం కూడా మొబైల్ పెరగడానికి ఇంకొకటి కారణం అని చెప్పొచ్చు. తర్వాత కంపెనీలు ఇప్పుడు వాల్యూమ్ కన్నా మార్జిన్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం కూడా, తర్వాత యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ పెంచే స్ట్రాటజీని కూడా కంపెనీలు అవలంబించడం అనేది కూడా మా మొబైల్ పెరగడానికి మెయిన్ కారణం అని అయితే ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంపాక్ట్ ఇండియా పైన మెయిన్ ఇంపాక్ట్ చూస్తుంటే సెకండ్ లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ అయితే ఇండియా ఉంది. యాన్యువల్ సేల్ చూసుకుంటే 150 బిలియన్ యూనిట్లు ఉంటుంది. 5G ఫోన్ చూసుకుంటే 60% కంటే ఎక్కువగా ఓవరాల్ మొబైల్ లో ఖచ్చితంగా ఉంటుంది. అయితే వీటిని 2 సంవత్సరాల నుంచి రీప్లేస్ చేసి మళ్ళీ రీప్లేస్ చేసి కొత్త ఏ ఫోన్ లకు తీసుకురావాలంటే ఎక్కువగా మైక్రో చిప్లు వాడాలి. ఇప్పుడు కన్స్యూమర్స్ కూడా ఎక్కువగా ఏకి సంబంధించిన ఫోన్లే వాడడం. సో వాటిని తయారు చేయడానికి కంపెనీలకు ఇన్పుట్ కాస్ట్ ఎక్కువ రావడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ విధంగా అయితే ఖచ్చితంగా మొబైల్ యొక్క ధర అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. ముఖ్యంగా తర్వాత ఎలా ఉంటాయి అంటే ధరలు ఖచ్చితంగా పెరుగుతాయి, స్థిరంగా ఉండే అవకాశం లేదు. ఏ డిమాండ్ ఇంకా పెరుగుతుంది కాబట్టి మొబైల్స్ అయితే ఖచ్చితంగా పెరుగుతాయని చెప్తున్నారు. ప్రజెంట్ ఫెస్టివల్ ఆఫర్స్, టెంపరీ డిస్కౌంట్స్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రజెంట్ కొన్ని రోజులు అయితే ఆగాల్సి వస్తుంది. లేకపోతే ఈ వితౌట్ ఏఏ కావాలంటే ఇప్పుడు తీసుకోవచ్చు, ఏఏతో కావాలంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని రోజులు ఆగాల్సిందే అని చెప్తున్నారు. స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు నెసెసిటీ, కానీ ఏఏ రెవల్యూషన్ వల్ల ఆ ఫోన్ ఇప్పుడు మినీ కంప్యూటర్ లాగా మారిపోయింది. మెమోరీ చిప్ షార్టేజ్ ఇంకా కొనసాగుతూనే ఉందని అయితే చెప్పడం జరుగుతుంది. ధరలు తగ్గే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. తర్వాత సెమీ కండక్టర్ కంపెనీస్ కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ కూడా షార్ట్ టర్మ్ ప్రెజర్ అయితే ఖచ్చితంగా ఉందని చెప్తున్నారు. ప్రీమియర్ సెగ్మెంట్ గ్రోత్ అయితే ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉంది. సో మొబైల్ అయితే ప్రజెంట్ అయితే తగ్గే అవకాశం లేదు. ఏ ఏరాలో అయితే మొబైల్ ధరలు తగ్గవు, ఇంకా పెరగొచ్చు అని అయితే ఎక్స్పర్ట్లు అంచనా వేస్తున్నారు. సో కొనాలంటే మాత్రం ప్రజెంట్ కొన్ని రోజులు ఆగాలి, లేకపోతే ఏదైనా డిస్కౌంట్స్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా కొనాలి. ఫెస్టివల్ ఆఫర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ పర్చేజ్ చేయాలని అయితే ఎక్స్పర్ట్ చెప్పడం జరిగింది. ఓవరాల్ గా గత కొన్ని రోజుల నుంచి ప్రచారంలో ఉంది. ఈ మధ్య 25 నుంచి శాంసంగ్ ఫోన్లను పెంచడం జరిగింది. 1వ తారీఖు నుంచి మిగతా కంపెనీ, చైనా కంపెనీలు అన్ని కూడా మొబైల్ ధరలను అయితే పెంచడం జరుగుతుంది. సునీత, అయితే రవిప్రసాద్, ఇప్పుడు కేవలం ఈ ఓన్లీ స్మార్ట్ ఫోన్స్ విషయానికి వస్తే కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతుంది. న్యూ ఫైనాన్షియల్ ఇయర్ నుంచే ఇదంతా కూడా ఇంపాక్ట్ అవుతుందా? ఈ రేట్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ కూడా ఇదే బాటలో వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా సునీత, మనం ఇంతకుముందు మీకు లాస్ట్ లో ఒక పాయింట్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా అంటే ఎందుకు ఇవి పెరుగుతున్నాయంటే కంపెనీలు ఏ విధంగా ఆలోచిస్తున్నాయి అనేది చూస్తే కంపెనీలు ఇప్పుడు ఎక్కువ వాల్యూమ్ కన్నా మార్జిన్ పైన ఫోకస్ చేయడం జరిగింది. న్యూ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చింది కాబట్టి లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఎక్కువగా మనం అమ్మకాలు చేయాలంటే కంపెనీస్ ని అప్డేట్ చేయాలంటే ఏకి సంబంధించి చిప్స్ వాడాలి. యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ అనేది పెంచే స్ట్రాటజీనే ఎక్కువగా కంపెనీలు వాడతాయి కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ మీరు అన్నట్టు కొత్త ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా దీనిపైన ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది.
సో ఆల్రెడీ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. కొత్త రిజల్ట్స్ క్వార్టర్స్ లో రిజల్ట్స్ రావడానికి టైం ఉంది కాబట్టి అంతలోపు తమ లాభాలను పెంచుకునే ధ్యాసలో అయితే ఖచ్చితంగా కంపెనీలు ఉంటాయి. ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పినట్టు ఏ యొక్క ఎఫెక్ట్ ఐటీ కంపెనీలకే కాదు, ఇట్లా మొబైల్ కంపెనీకి కన్జ్యూమర్ దాకా కూడా వచ్చిందని అయితే ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటాం. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇండియాలో ఉన్న స్మార్ట్ ఫోన్ సంబంధించి ఆ రేట్స్ కూడా హైక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఆల్రెడీ ఇప్పుడు ఫిబ్రవరి 20 ఇంతకుముందు చెప్పినట్టు 25 నుంచి ఆల్రెడీ ప్రతి మొబైల్ పైన 2,000 ఆల్రెడీ పెరగడం జరిగింది. ఫిబ్రవరి 25 నుంచి ఇండియాకి సంబంధించిన మొబైల్స్ కూడా ఖచ్చితంగా అంటే పెరుగుదల అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రజెంట్ ఎక్కడి నుంచైనా ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ శాంసంగ్ అండ్ ఐక్యూ ఇలాంటి వాటిపైన అయితే స్టార్ట్ అవడం జరిగింది. మెల్లగా ఇండియాకి సంబంధించిన బ్రాండ్ లో కూడా ఖచ్చితంగా ఈ రేట్లు అయితే ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఏప్రిల్ 1 నుంచి అయితే అన్ని కంపెనీకి సంబంధించిన మొబైల్స్ అయితే రేట్లు పెరిగే అవకాశం ఉందని అయితే ఎక్స్పర్ట్లు అంచనా సునీత. రైట్, థ్యాంక్ యూ రవి ప్రసాద్.